హాయ్ అండి. అద్భుతమైన టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియోని చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. చపాతీ అయినా పూరి పిండి అయినా మనం ఇలాగా కలుపుకుంటూ ఉంటాం కదండి. పిండి కలుపుకునేటప్పుడు ఒక స్పూను పంచదార, కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్, కొన్ని పాలు అయితే పోసి ఇలాగ పిండిని కలుపుకున్నాం అనుకోండి చక్కగా స్మూత్గా వస్తుంది. ఇలా కలుపుకున్న పిండిని చపాతీ కానీ పూరీలా కానీ ఇలా ఒత్తుకున్న తర్వాత ఇలా ఆయిల్లో మనం ఇలా పూరీ కానీ అలానే చపాతీ కానీ మనం ఇలాగా కాల్చుకునేటప్పుడు పొంగుతూ రావాలి అనుకుంటే ఇలా ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుందండి. చపాతీ పిండిని ఈ విధంగా నేను చెప్పిన ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. చక్కగా పిండి అయితే స్మూత్గా వస్తుంది. పూరీలైనా చపాతీలైనా చక్కగా పొంగుతూ వస్తాయండి. ఈ విధంగా చపాతీలు కానీ పూరీలు కానీ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని హోల్స్ ఉన్న గిన్నె అయితే పెట్టుకోవాలండి. ఆ గిన్నె కొంచెం హీట్ వచ్చిన తర్వాత లైట్గా చపాతీ అయినా పూరీ అయినా ఇలాగా కాల్చుకున్న తర్వాత ఆయిల్లో వేసుకున్నాం అనుకోండి చక్కగా పొంగుతూ వస్తాయండి. ఫుల్ వీడియో కావాలంటే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, తప్పకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.